వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బంగారం వ్యాపారి హత్య కేసును ఛేదించినట్లు తెలిపారు. ఈ కేసులో 4 నిందితులను అరెస్ట్ చేశామన్నారు. 63.5 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, 6.5 లక్షల నగదు రికవరీ చేసినట్లు తెలిపారు. బొలెరో వాహనం, 2 వీలర్, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా బిజ్నాపల్లి మండలంలో ధనలక్ష్మి జ్యువెలర్స్ షాప్ పెట్టుకున్న దీపక్ అనే నిందితుడు గుంటూరుకు చెందిన బంగారు వ్యాపారి శేషు ఆభరణాలు తీసుకుని నెలకొకసారి వచ్చి వారికి అమ్మేసి వెళ్తుంటాడని తెలిపారు. ఇతని వద్ద చాలా ఆభరణాలు ఉండడం చూసి కొద్ది రోజుల తర్వాత తనకు అప్పు చాలా ఉందని అనుకొని ఇతన్ని మట్టుపెడితే తన అప్పులు తీరుతాయని భావించి వారి తమ్ముడుకు ఫోన్ చేసి పథకం రచించారని తెలిపారు. పథకం ప్రకారం ఒప్పుకొని శేషుని చేతులతో గుద్ది అతను స్పృహ కోల్పోగా శేషు చేతిలో ఉన్న ఫోనుకు హైవేపై వెళ్తున్న నీళ్లలో వాగులో పడేశారన్నారు. శేషుని హతమార్చి చిన్నంబావి మండలం వెల్దూరు గ్రామంలో పడేసి వెళ్లిపోయారని ఎస్పీ తెలిపారు. మధ్యాహ్నం అంటే 3:30-4 గంటల సమయంలో వెలగొండ అనే గ్రామము చిన్నంబావి మండలంలో ఈ ప్రాంతంలో రోడ్డు పక్కన ఒక శవం పడి ఉందని మాకు సమాచారం వచ్చింది. ఇమీడియట్గా చిన్నంబావి తర్వాత వీపనగండ్ల పోలీస్ ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళడం, తర్వాత ఇన్స్పెక్టర్ కూడా వెళ్ళి డెడ్ బాడీని ఫైండ్ చేసి దాని మీద చిన్న చిన్న ఇంజ్యూరీస్ ఉన్నాయని చెప్పి వెంటనే ఇమీడియట్గా కేసు నమోదు చేసుకోవడం, తర్వాత విచారణ ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా విచారణలో భాగంగా మాకు అన్నోన్ డెడ్ బాడీ ఎవరైతే మాకు శవం దొరికిందో అది గుర్తు తెలియని శవం కాబట్టి వెంటనే మనం అతని యొక్క వీడియోలు తర్వాత ఫొటోస్ తీసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో 23 రాత్రి 11-12 గంటల ప్రాంతంలో మళ్ళీ తిరిగి మాకు సమాచారం వచ్చింది. చనిపోయిన వ్యక్తి మాకు బంధువు అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమ్మీడియట్గా పిలిపించడం, తర్వాత హాస్పిటల్లో డెడ్ బాడీ ఐడెంటిఫై చేసుకొని అతను అవ్వారు శేషు, అతని పేరు అవ్వారు శేషు, 43 సంవత్సరాల వయసు, మంగళగిరికి చెందినవాడు, గుంటూరు జిల్లా అని ఇన్ఫర్మేషన్ తెలిసింది. అతను ఈ బంగారు వ్యాపారం అంటే తయారైన ఆభరణాలను వివిధ షాపుల్లో అమ్మే వ్యాపారం చేస్తాడని, అతను 19వ తారీఖు బిజ్నేపల్లికి వచ్చాడని చెప్పి సమాచారం వచ్చింది. తర్వాత మేము అతడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు, ఎక్కడెక్కడ బంగారం అమ్మాడు అనే విషయాన్ని ఇన్ఫర్మేషన్ ద్వారా సేకరిస్తూ నిన్న రాత్రి పూర్తిగా మాకు తగిన ఆధారాలు దొరకడం వల్ల మేము దీపక్ మాలి, రమేష్ మాలి అని ఇద్దరు ఈ పాలి జిల్లాకు రాజస్థాన్కు చెందిన వ్యక్తులు, అన్నదమ్ములు, వారిద్దరిని వారితో పాటుగా జగదీష్ భార్వాడ్, ముఖేష్ మేఘ్వాల్ అనే సహనేరస్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో వాళ్ళు ఈ అవ్వారు శేషును హత్య చేసి దాదాపుగా అతని దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు 780 గ్రాములు, తర్వాత వెండి 7 కిలోల 177 గ్రాములు, నగదు రూపాయలు 6,53,000, మొత్తంగా విలువ 70 లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటుగా నగదు కూడా దొంగిలించడం జరిగింది. అంటే వీళ్ళను మరింత లోతుగా విచారిస్తే ఏంటంటే 21వ తారీఖు నాడు ఇతన్ని కారులో ఎక్కించుకొని మహబూబ్నగర్కి వెళ్తామని చెప్పి మభ్యపెట్టి కారులో ఎక్కించుకొని మధ్యలోనే హత్య చేసి, అంటే టవల్తో అతని మెడకు, గొంతుకు, తర్వాత ముఖానికి బిగించి గట్టిగా అనగబెట్టి అతన్ని హత్య చేయడం జరిగింది. హత్య చేసి మొత్తం ఈ క్యాష్ 6,50,000 రూపాయలు మరియు 780 గ్రాముల బంగారము, 7 కిలోల 117 గ్రాముల వెండి ఆభరణాలు మొత్తము తస్కరించడం జరిగింది. తస్కరిస్తూ వాళ్ళు అతని శవాన్ని ఈ వెలగొండ గ్రామ శివార్లో రోడ్డు పక్కన పొదల్లో పడేసి వెళ్ళిపోవడం జరిగింది. రామరాజు ఎస్ఐపి సిసిఎస్ వనపర్తి. శ్రీ తిరుపతి రెడ్డి ఎస్ఐపి సిసిఎస్ వనపర్తి. శ్రీ వేణు ఎస్ఐపి సిసిఎస్ వనపర్తి. శ్రీ ఈ నరేష్ కుమార్ ఎస్ఐపి గోపాల్పేట్ టిఎస్. శ్రీ రమేష్ ఏఎస్ఐ చిన్నంబావి.
Sri Nagesh, Head Constable.